పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, మీకందరికీ దివసప్రసాదనాథుడైన క్రీస్తు ప్రభు యొక్క దైవవాక్య ధ్యానమునకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనకు మన ప్రభువు అనుగ్రహించినటువంటి దివసప్రసాద వాక్యవచనము, జీవం గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించున్నాను, అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 57వ వచనము. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క వచనం ప్రకారము మనము ఈరోజుటి దివసప్రసాద అద్భుతాలు 6 భాగమును, నిన్న మనం చెప్పుకున్నటువంటి దివసప్రసాద అద్భుతాలు 6కు అనుసంధానంగా హాలాండ్లో ఆమ్స్టర్డామ్ నగరంలో జరిగినటువంటి అద్భుతము గురించి తెలుసుకున్నాం. అదే ఇంట్లో మరొక అద్భుతం గురించి తెలుసుకుంటాము అని నిన్న చెప్పిన్నాము. ఇప్పుడు ఆ యొక్క అద్భుతం గురించి 2వ భాగంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తి చేత. గౌరవ సహోదరి సహోదరులారా, ప్రపంచంలో ప్రతి దేశంలోనూ వివిధ నగరాలను లేక పట్టణాలను మనం గమనించినట్లయితే అవి భౌగోళిక పరిస్థితుల వల్ల కానీ, రాజులు నిర్మించడం వల్ల కానీ వ్యాపార కేంద్రాలుగా ఉంటూ కాలక్రమేణా అవి అభివృద్ధి చెందినట్లుగా మనం చరిత్ర గ్రంథాలలో చదువుతాం. అదేవిధంగా కొన్ని మతపరమైనటువంటి ప్రాధాన్యత వల్ల కూడా కొన్ని నగరాలు అభివృద్ధి చెందినట్టుగా మనం తెలుసుకుంటాం. అందుకు ఉదాహరణగా యెరూషలేము నగరాన్ని మనం తీసుకున్నట్లయితే, యెరూషలేము నగరము యెరూషలేములో నిర్మించబడినటువంటి దేవాలయం వలన అది అభివృద్ధి చెందింది. అలాగే రోము నగరము ఎందరో క్రైస్తవ అపోస్తలు, విశ్వాసులు, హతసాక్షుల వలన అభివృద్ధి చెందింది. అలాగే మన దేశంలో పెద్ద పెద్ద నగరాలైన ముంబై, ఢిల్లీ, కలకత్తా, చెన్నై, బెంగళూరు మొదలగు నగరాలు రాచరిక వంశాలు కట్టించిన మరియు వారి వంశాలు వారు కట్టించిన కట్టడాల వలన అవి అభివృద్ధి చెందాయి. కానీ వీటన్నిటికీ భిన్నంగా కేవలం దివసప్రసాద అద్భుతాల వలన అభివృద్ధి చెందిన నగరం గురించి ఎక్కడైనా విన్నారా? అది కూడా కేవలం 100 సంవత్సరాల్లో ఒక దేశానికి తలమానికంగా నిలిచిన నగరం గురించి విన్నారా? విని ఉండరు. ఆ నగరం గురించి దివసప్రసాద అద్భుతాల ద్వారా అది అభివృద్ధి చెందిన విధానం గురించి మనం మన దివసప్రసాద అద్భుతనాథుని కృపతో ఇప్పుడు తెలుసుకొని పోతున్నాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అయితే అంతకుముందుగా దయచేసి ఈ ట్రినిటీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తూ పవిత్ర దివసప్రసాదనాథుని మహిమాన్విత అద్భుతాల వ్యాప్తిలో మీ వంతుగా సహకరిస్తూ దీవెనలు పొందవలసిందిగా మేము కోరుచున్నాను. ఇప్పుడు ఆ నగరం పేరు, దాని అభివృద్ధి చరిత్రను, అద్భుత సంఘటన గురించి తెలుసుకుందాం. కేవలం నిన్నటి దివసప్రసాద అద్భుతం మరియు అదే దివసప్రసాద అద్భుతంలో అదే ఇంట్లో జరిగినటువంటి దివసప్రసాద అద్భుతం గురించి తెలుసుకుంటాం అని నిన్న యూట్యూబ్ మెసేజ్లో మనం చెప్పుకున్నాం. నిన్న చెప్పుకున్న మెసేజ్లో స్తభ్యంగం పొందిన తర్వాత అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి దివసప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత స్వస్థత పొందటం, మరలా ఆ వ్యక్తి దివసప్రసాదాన్ని ఉమ్మివేయగా లేక కక్కివేయగా అది నిప్పులో పడవేయటం, నిప్పులో పడినా కూడా దివసప్రసాదము కాలకుండా ఉండటం, ఆ కాలకుండా ఉన్నటువంటి దివసప్రసాదను మత గురువు గారు తీసుకువెళ్ళిన అద్భుత రీతిగా మరలా ఆ యొక్క దివసప్రసాదము అవస్థాభ్యంగా పొందినటువంటి వ్యక్తి గృహంలోనికి తిరిగి వచ్చి మొదటగా దాచివచ్చినటువంటి పెట్టెలోనే మరలా దివసప్రసాదం దర్శనం ఇవ్వటం, అన్ని అద్భుతాల గురించి మనం నిన్న తెలుసుకున్నాం. ఈ అద్భుతాలను కళ్ళారా చూద్దామని ఐరోపా ఖండంలో వివిధ దేశాల నుండి అనేక మంది విశ్వాసులు తండోపతండాలుగా వచ్చటం వలన ఆమ్స్టర్డామ్ నగరం ఒక దివసప్రసాద అద్భుతాల యాత్రా స్థలముగా ప్రసిద్ధి చెందింది. ఆ రోజుల్లో ప్రారంభంలో కుగ్రామంగా ఉన్న చిన్న వీధుల్లో ఇరుకుగా ఉన్న ఆ జాలలో ఆమ్స్టర్డామ్ గ్రామము 1345వ సంవత్సరం మార్చి నెల 13వ తారీఖున ప్రారంభమైనటువంటి అద్భుతములను చూసి తరించుటకు ఆ కుగ్రామునకు వస్తున్నటువంటి దర్శకుల యొక్క రాపిడి వలన యాత్రికుల ఆధ్యాత్మికతను పెంచుటకు అద్భుతం జరిగిన ఇస్టాంట్ డోమర్ గృహాన్ని దేవాలయంగా నిర్మించి ఆ యొక్క దేవాలయంలో నిరంతరము దివసప్రసాద ఆరాధనను కొనసాగించారు. ఆ గృహ యజమానులైనటువంటి ఇస్టాంట్ డోమర్ మరియు అతని యొక్క భార్య ఆ యొక్క దేవాలయంలో భక్తురాలుగా, ఆ దేవాలయ పర్యవేక్షకులుగా వాళ్ళు జీవితాన్ని గడుపుతూ దివసప్రసాద అద్భుత దేవునికి సాక్షిభూతంగా నిలిచారు, జీవితాన్ని తరింపజేసుకున్నారు. మనం నిన్న దివసప్రసాద అద్భుతం 6లో భాగంగా ఈరోజు మనం దివసప్రసాద అద్భుతం ఆమ్స్టర్డామ్లో ఇస్టాంట్ డోమర్
అను విశ్వాస కుటుంబంలో దివ్యసప్రసాద అద్భుతం జరిగి 100 సంవత్సరాలకు అనగా 1452 మే నెల 24వ తారీఖున ప్రపంచ తిరుసభ సభ్యులు, ముఖ్యంగా హాలాండ్ దేశము మరియు ఆమ్స్టర్డామ్ నగర వాసులు ఎప్పుడూ కల్లో కూడా ఊహించలేని విధంగా మరొక అద్భుతం జరిగింది. ఆమ్స్టర్డామ్ నగరం కాల్వర్ స్ట్రీట్లో జరిగిన అద్భుతం మనం ఇప్పుడు దేవుని కృప వలన తెలుసుకొని పోతున్నాం. ఆ అద్భుతంలోని రెండవ భాగంగా అదేమిటంటే, పవిత్ర బైబిల్ గ్రంథంలోని ఆది కాండము 1వ అధ్యాయము 16 మరియు 18 వచనంలో ఇలా ఉన్నది: దేవుడు మహాజ్యోతులను కలుగు చేసిను అని ఉన్నది. ఆ వెలుగునే చేసిన దేవుణ్ణి సూర్యచంద్రుడు అనగా అత్యంత ప్రమాదకరమైనటువంటి సూర్యుని చేసిన దేవుణ్ణే ఆ వెలుగు లేక మంటలు ఏం చేస్తాయి? అందుచేతనే సృష్టికర్త దేవుని తనచే సృష్టించబడిన అగ్ని లేక మంటలు దివ్య సప్రసాదమును కాల్చివేయలేకపోయాయి. అసలు విషయం ఏం జరిగిందంటే, దివ్య సప్రసాదం అద్భుతం జరిగినటువంటి 100 సంవత్సరాలకు అనగా 1452వ సంవత్సరం మే 24వ తారీఖున ముందుగా మనం చెప్పుకున్నట్టుగా ఆమ్స్టర్డామ్ నగరము అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో అద్భుతం జరిగిన దివ్య సప్రసాద దేవాలయం కూడా ఉన్నది. ఆ దేవాలయం పూర్తిగా కాలిపోయి ఉంది. ఆ దేవాలయం కాలుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులు దేవాలయంలో ఉంచబడినటువంటి అద్భుత దివ్య సప్రసాదాన్ని మంటల నుండి వెలుపలకు తీయటానికి ప్రయత్నించారు, కానీ వీలు పడలేదు. ఆ తర్వాత దేవాలయం అంతా అగ్నికి ఆహుతి అయిన తర్వాత దివ్య సప్రసాదం కూడా కాలిపోయి ఉంటుందని విశ్వాసులంతా దుఃఖభరితమైనటువంటి మనసుతో నిండిపోయారు. మరుసటి రోజు వారు ఆరాధించుకుంటున్నటువంటి దివ్య సప్రసాదం ఏమై ఉంటుందోనని కుతూహలంతో కాలిపోయిన ఆ బూడిదనంతటిని జల్లడబట్టారు. కానీ చర్చంతా కాలిపోయిన ఆ బూడిద మొత్తంలో వారికి ఊహించలేనటువంటి అద్భుతం కనిపించింది. ఆ బూడిదలో చెక్క పెట్టెలో ఏమాత్రం పాడవకుండా ఉన్నటువంటి దివ్యసప్రసాద పెట్టెను కనుగొన్నారు. అప్పుడు వారి ఆనందమునకు అవధులేవు. ఈ విధంగా సప్రసాద దేవుడు అదే ఇంట్లో మరొకసారి అద్భుతాన్ని చేసి విశ్వాసాన్ని మరింతగా బలపరిచారు. ఈ గొప్ప వర్ణించలేని దివ్యసప్రసాదనాథుని అద్భుతాలు యూరోప్ అంతా వ్యాపించాయి. ఈ అద్భుత వార్త విన్నటువంటి అప్పటి రోమన్ సామ్రాజ్యానికి చెందిన హాబ్స్బర్గ్ చక్రవర్తి మ్యాక్సిమిలియన్ అద్భుతం జరిగిన ఆమ్స్టర్డామ్ నగరానికి యాత్రికుడిగా వచ్చి దివ్యసప్రసాదనాథుని దర్శించుకొని కానుకలను అర్పించి తిరిగి వెళ్ళాడు. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఈ విధంగా దివ్యసప్రసాదనాథుని కన్నుల పండుగ చేయు అద్భుతములకు నిలయముగా మారినటువంటి ఆమ్స్టర్డామ్ కాలు ఒడ్డున కేవలం కొన్ని ఇరుకైన సందుల్లో దీనాతి దీనంగా పూరి గుడిసెల్లో ఉన్నటువంటి ఆమ్స్టర్డామ్ నగరము ఇప్పుడు ప్రపంచాన్నే ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప నగరంగా ప్రసిద్ధి చెందింది. గౌరవ సహోదరి సోదరులారా, దీనంతటికీ కారణము దివ్యసప్రసాదనాథుడైనటువంటి క్రీస్తు ప్రభువు. మనం ప్రారంభంలోనే చెప్పుకున్నట్టుగా కేవలం దివ్యసప్రసాదం యొక్క అద్భుతం ద్వారా గొప్ప నగరంగా తీర్చిదిద్దబడినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి నగరము ఈ యొక్క ఆమ్స్టర్డామ్ నగరము. మరి ఇంత గొప్ప దివ్యసప్రసాదనాథుడు తన అద్భుతాల ద్వారా ప్రపంచానికి తెలియజేసే సందేశం ఏమిటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో శోకాత్ములు ధన్యులు వారు ఓదార్చబడుదురు అను వచనాన్ని క్రీస్తు ప్రభువు ఈ దివ్యసప్రసాద అద్భుతాల ద్వారా రుజువు చేశారని చెప్పవచ్చు. అది ఎలాగంటే, ఒకప్పుడు ఎంతో పేదరికంలో మగ్గుతూ నదుల ఒడ్డున కాలువల గట్టున గుడిసెల్లో నివసిస్తూ దీనావస్థలో ఉన్న ఆమ్స్టర్డామ్ అను కుగ్రామమును తన అద్భుతముల ద్వారా యాత్రికులను ఆకర్షించి ఆ పేదవారిని ధనవంతులుగా చేసి ఆ వచనాన్ని అనగా మనం పైన చెప్పుకున్నటువంటి శోకాత్ములు ధన్యులు వారు ఓదార్చబడుదురు అను వచనాన్ని రుజువు చేసి తనకు అసాధ్యమైనది ఏది లేదు అని క్రీస్తు దేవుడు నిరూపించుకున్నారు. హోలాండ్లోని ఆమ్స్టర్డామ్ నగరం ద్వారా దేశంలోని ఒక మారుమూల గ్రామంగా ఉన్నటువంటి ఆమ్స్టర్డామ్ను గొప్ప నగరంగా అభివృద్ధి చెందే విధంగా తన అద్భుతాల వలన రుజువు చేశారు. కావున గౌరవ సహోదరి సహోదరులారా, పేదరికంలో ఉన్నామని విచారించక విశ్వాసంతో ప్రార్థిద్దాం. ఊహలకందని విధంగా అద్భుతాలు చేయు అద్భుతనాథుని అంటిపెట్టుకుని ఉందాం. ఆనందంతో జీవిద్దాం. ఏమంటారు గౌరవ సహోదరి సహోదరులారా? మరి ఇక ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరమ పవిత్రుడా, దుఃఖితుల కన్నీరు తూర్చువాడా, పేదల వైపున ఉండు పరమాత్ముడా, విశ్వాసుల ఆశలను కోరికలను ఊహించిన విధంగా నెరవేర్చువాడా, మీ దైవత్వాన్ని నిరంతరం నిరూపించుకుంటున్న నిజదేవుడా,
ఈ ఆధునిక యుగంలో దివ్యసప్రసాద రూపంలో మాతో ఉంటూ మాలోకి వేంచేసి వచ్చు ఒకే ఒక్క దేవ, మాపై కనికరం చూపుతూ నిరంతరం మేము అంటిపెట్టుకుని జీవించే భాగ్యమును మాకు ప్రసాదించమని మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.